సిఐడి చేయట్లేదు దాన్ని, విజయవాడ పోలీస్ కమిషనర్ పంపించింది. అంటే పోలీస్ కమిషనర్ కేసు నమోదు చేయమని సిఐడి చెప్పింది. సిఐడి పంపించేసింది, అంటే అది చేతులు దులిపేసుకుంది. అంతేనా? తెలిసింది వాళ్ళకి అనవసరంగా తలనొప్పి అనేది. ఇప్పుడు అది కూడా ఎవరో ఆచ్య క్రీడా సంఘం లేకపోతే ఇంకోళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని దాని మీద అది దుర్వినియోగం జరిగిందని. ఏంటంటే భోజనాలు సరిగ్గా పెట్టలేదు, లేకపోతే స్పోర్ట్స్ లో కిట్లు పాడైపోయినాయి, ఇట్లాంటి అవన్నీ చట్ట ప్రకారం శిక్షించే నేరాలు కాదు. నేరం అంటే ఏది ఉంటుంది, ఆడకుండా ఆడిచ్చారంటే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చేత ఆడించలేదు కానీ సర్టిఫికెట్లు ఇచ్చేశారు, గెలిచినట్టు ప్రకటించారు, అది అవినీతి అవుతుంది. ఇప్పుడు భోజనాలది ఉంది, వాళ్ళకి సరైన కడుపు నిండా పెట్టలేదు, ఇది ఎవడు జడ్జి చేస్తాడు? ప్రభుత్వం సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది రోజాను ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు జేబులోంచి డబ్బులు తీసియ్యరు. ఆడుదాం అందరూ ప్రోగ్రామ్ జరిగింది, క్రీడాకారులందరికీ భోజనం ఎవడికో కాంట్రాక్ట్ ఇస్తారు, అంతే కదా. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ భోజనాలు వడ్డిస్తుంది, వాళ్ళకి బిల్లు ఇస్తారు. ఒకవేళ 100 మందే పెట్టి 1000 మందికి బిల్లు ఇచ్చారనుకోండి, అది ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఇక్కడ క్రీడాకారులు ఎంతమంది వచ్చారో వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి అనేది ఒక పాలసీ తీసుకుని ఉంటారు. అంటే ఒక క్రీడాకారులు వాళ్ళతో పాటుగా వాళ్ళకి ఎక్స్ట్రా టోకెన్ ఇవ్వాలి, ఇంకొకటి లేదు వాళ్ళ వరకే టోకెను. విజిటర్స్కి ఎంతమందికి ఇవ్వాలి భోజనం, అది పెట్టారనుకోండి. ఇంకా దాంట్లో ఏం చెప్తారు, ఏం కేసు నడుస్తుంది బేసిక్గా. ఇక